రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ స్కామ్ లో పరిణామాలు అత్యంత వేగంగా మారిపోతున్నాయి. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాన సూత్రధారని ఏసీబీ ప్రాథమికంగా తేల్చింది. ఇందులో 600 కోట్ల క్విడ్ ప్రోకో జరిగిందని, నీకింత నాకంతా అన్నట్లు ప్రభుత్వ సొమ్మును అడ్డంగా పంచుకున్నారని గుర్తించింది. ఫార్ములా ఈ కార్ రేస్ 4 సీజన్ల కోసం ఏమాత్రం సంబంధం లేని హెచ్ఎండిఏ ద్వారా 3 ఏళ్ల పాటు 600 కోట్ల రూపాయలు ఖర్చు చేసేలా అగ్రిమెంట్స్ చేసుకున్నారని తెలిసింది. ఇందుకు పలు దఫాల్లో ప్రతిఫలం పొందేలా ప్రణాళిక రచించారని ఏసీబీ గుర్తించింది. 2023 డిసెంబర్ లో ప్రభుత్వం మారడంతో కేటీఆర్ అండ్ గ్యాంగ్ వ్యూహం బెడ్స్ కొట్టింది. ఈ కేసులో కేటీఆర్ సహా ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని 2 సార్లు విచారించింది. ఫార్ములా ఈ కార్ రేస్ తో సంబంధం ఉన్న కంపెనీల ప్రతినిధులను ఎంక్వైరీ చేసి వివరాలు రాబట్టింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ కు విరుద్ధంగా 58.89 కోట్ల హెచ్ఎండిఏ బోర్డు నిధులను దేశం దాటించడంలో కేటీఆర్ అత్యంత కీలకంగా వ్యవహరించారని తన నివేదికలో ఏసీబీ స్పష్టం చేసింది. ఆ ఆదేశాలను అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలు గుడ్డిగా అనుసరించారని ఏసీబీ గుర్తించింది. ఇందుకు సూత్రధారులైన మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్ ముమ్మాటికి శిక్షార్హులని ఏసీబీ తన ప్రైమరీ రిపోర్ట్ లో పేర్కొంది. 8 నెలల సుదీర్ఘ దర్యాప్తు అనంతరం 78 పేజీలు, 1000కి పైగా డాక్యుమెంట్లతో రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ కమిషన్ ద్వారా ఏసీబీ తుది నివేదికను సమర్పించింది. వీరిద్దరి న్యాయ విచారణకు అనుమతి కోరుతూ విజిలెన్స్ కమిషనర్ ఏసీబీ లేఖ రాసింది. కేటీఆర్ ఎమ్మెల్యే కావడంతో న్యాయ విచారణ కోసం అసెంబ్లీ స్పీకర్ కు కూడా లేఖ రాసింది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే అతి త్వరలో కేటీఆర్ సహా నిందితులందరూ ఈ కేసులో మూర్ఛలు లెక్కబెట్టబోతున్నట్టు తెలుస్తుంది.